దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనమన్నాత ప్రైజ్లాడ్. బాగున్నారమ్మా. బైబిల్ మిషన్ ద్రాక్షవల్లి కార్యక్రమం చూసుకున్న మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్లాడ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాను. మరి గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడారు. కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టే భాగ్యం తెచ్చేశారు. మనం ఒక యోర్దాను నదిని దాటినట్లుగా మనము దాటి కొత్త సంవత్సరంలోకి వచ్చామని సంతోషిస్తున్నాను. పాతవి గతించుకునేవి ఇప్పుడు కొత్తవి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి మనం దేవుని కనపరుచుకుని స్థుతించి ఆరాధించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడ, పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలతో స్థుతింపబడుచున్న నా ప్రియమైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞాస్తుతులు. నువ్వెంత మంచి దేవుడో. మాకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి కొత్త సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన స్తోత్రములు. 2024ను దీవించి ఆశీర్వదించి ఎన్నో వేడు చేస్తాం. 2005లో కూడా ప్రభువా మీరు చూపిస్తున్న కృపను బట్టి స్తోత్రములు. మీరు చేసిన మేలులకు స్తోత్రం. ఒక ఉదయకాలం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞాస్తులు చెల్లించుకోవచ్చు. నాయన చేరువచ్చిన బిడ్డలను దీవించమని, వినుచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, వినుట వలన విశ్వాసం కలుగునన్న వినేవారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని, దిక్కు లేని వారిని, అనాథులను, తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని మీరు కాపాడినందుకు స్తోత్రములు. వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచినందుకు స్తోత్రములు. దేవా, ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రములు. ప్రభువా, బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇచ్చినందుకు స్తోత్రములు. ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినందుకు స్తోత్రములు. దేవా, కోర్టులో ఉన్న గొడవలకు న్యాయం చేసినందుకు స్తోత్రములు. కోర్టు గొడవలు కొట్టివేసినందుకు స్తోత్రములు. ఎన్ని మేలు చేసావయ్యా, ఎన్ని మేలు చేస్తావు. మేము తలపోసుకుని శుద్ధిస్తున్నాం. విమాన ప్రయాణంలో సహాయం చేస్తావు, ట్రైన్ ప్రయాణంలో సహాయం చేస్తావు, కారు ప్రయాణంలో సహాయం చేస్తావు, నడిచి వచ్చేటప్పుడు సహాయం చేస్తావు, ఆటోలో వెళ్ళినప్పుడు సహాయం చేస్తావు. అయ్యా, నీకు వందనములు, స్తోత్రములు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చావు, నీకు స్తోత్రములు. ఎన్ని మేలు చేసావయ్యా. చదువు లేని వారికి చదువు ఇచ్చావు, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చావు, వివేచన వారు ఇచ్చావు. అందరిని బట్టి స్తోత్రం. దైవజనులు దీవించావు, దైవజనుల కుటుంబాలను కాపాడావు, సంఘాలను కాపాడావు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ మీకు విజయం కలిగించుకునేలా చేస్తారు. ఈ మేళ్ళన్నీ తలపోసుకుని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలను మీరు దీవించినందుకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ మా చిన్న ప్రార్థన అంగీకరించాలి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు నిండుగా కలుగునుగాక. ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ మహామహిమ మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ చదువుకోండి. ఈ గ్రంథం మన కొరకు దేవుడు ఇచ్చున్నాడు. ఈ గ్రంథాన్ని మర్చిపోవద్దు. ఈ గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. పాపులమైన మనకి దేవుడు ఇది ఇచ్చాడు. మనం పరిశుద్ధంగా ఉండమని ఈ గ్రంథాన్ని మన చేతికి అందించాడు. మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మోషే ధర్మశాస్త్రం గురించి అందరికీ చెప్పి వారిని దేవుని యొద్దకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిసి యేసు ప్రభు వచ్చినప్పుడు, యెహోవా దేవుడు ఉన్నప్పుడు ఈ రెండింటిని జతపరిచి రాసిన ఈ గ్రంథం. ఈ గ్రంథములో మీరు చక్కగా దీన్ని పఠించి పరిశీలించండి. ఒక పాట పాడుకుందాము. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి వరుస వచన ఆచాయము, తన దివ్య ప్రేమ గ్రంథములో గ్రంథ వాగ్దానములన్నీ నావి, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ బైబిల్ని పఠించండి, తెలుసుకోండి. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు ఇందులో ఉన్నాయి. ఇది మహిమ కలిగినది, మహిమ స్వరూపైన దేవుడు మాకు ఇచ్చారు. వెండి బంగారములకైనా అమూల్యం ఎక్కడికి వెళ్ళి తీసుకునేయండి. ఇంత పెద్ద బైబిల్ మోయకపోతే ఇంత చిన్న బైబిల్ కొనుక్కోండి.
ఆ బైబిల్ మీ బ్యాగ్లో పెట్టుకోండి, మీ ప్రయాణం అయ్యేటో పెట్టుకోండి. ఇది మనల్ని ఆదరించేది, మనకు ఒక దీపం లాంటిది. చీకటిలో నడుస్తున్న మనకి ఒక దీపం వెలుగునిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ అంటే కొత్త జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇచ్చేసాడు. మనం 2024 విడిచిపెట్టేసి మనం 25లోకి వచ్చాం. ఒక్కొక్క సంవత్సరం మళ్ళీ మనం దాచి దేవుడు ఉంచున్నాడు. మరి చూద్దాం ఆ వాక్యాన్ని. ఈ వాక్యం ఎట్లా మనం బ్రతికిస్తున్నాం. మీరు అందరూ చదివేస్తూ ఉండొచ్చు, మీకు అందరికీ తెలుసు ఈ వాక్యం. అయినప్పటికీ మరొక్కసారి దీన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. చూద్దాము దేవుని వాక్యము. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 13వ వచనములో. ఇది అందరికీ నోటెడ్ అయిపోయింది, అందరికీ వచ్చు. ప్రతి సంవత్సరం ఇది మనం చదువుకుంటాం, కానీ మన జీవితం ఇది నెరవేరిందా? మనం ఎట్లా ఉన్నామా? మనం ఈ కిరీటాన్ని ధరించుకుంటున్నామా అని ఒకసారి ఆలోచన చెయ్యాలి మనం అందరం. చూద్దాము. చూడండి, 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారం వెదజల్లుచున్నవి, అవి బీడు సారము చిలకరించుచున్నవి. చూసారా, ఇలా మనం ఆశీర్వదింపబడ్డామా? మనం ఇలా దీవించబడ్డామా? గత 24వ సంవత్సరంలో మనం ఇట్లా దీవించబడ్డామా? మనం ఆశీర్వదించబడ్డామా? మనం ఎదిగామా తరిగామా? అని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఒకసారి అన్వేషణ చేసుకోవాలి, దీని గురించి రీసెర్చ్ చేయాలి. మన హార్ట్కి, మన హృదయాన్ని, మనకి ఏకాంత ప్రార్థన కావాలి. ఏకాంతంగా ఉన్నప్పుడు వీటిని మనం పరిశీలించాలి. మొన్న సంవత్సరానికి సంవత్సరం ఎదిగానా? నా దయా కిరీటం ఎట్లా ఉంది? కొన్ని సంవత్సరం దేవుడు ఇచ్చిన దయా కిరీటం నేను ఎక్కడైనా పోగొట్టుకున్నానా ఏంటని మనం ఆలోచించాలి. ఒక సహోదరికి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆమెకు ఒక నాణ్యాలు ఉన్నాయి. వివాహం అయినప్పుడు నాణ్యాలు పెడతారు, ఇట్లా నాణ్యాలు పెడతారు. ఆ నాణ్యములో ఒక నాణ్యం పడిపోయింది. ఆ భర్త వచ్చినప్పుడు తిడతాడు కదా, నాణ్యం ఏదని. అత్తమ్మగారు తిడతారు, అందరూ తిడతారు. ఏంటి నాణ్యం ఏది అని అడుగుతారు కదా. అరే, నా నాణ్యం పడిపోయింది ఎట్లా. కానీ అంతా ఇల్లు వెతికింది, దొరకటం లేదు. చాలా ప్రయాసపడింది. అయితే మాకు పని చేసింది, చీపురు తీసుకుని చక్కగా తుడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ నాణ్యం దొరికేసింది. దొరకగానే సంతోషించి అందరినీ పిలిచి నా నాణ్యం దొరికిందని చెప్తుంది. ఈరోజు మనము గత సంవత్సరంలో పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు మళ్ళీ మనకి ఇవ్వగలడు. అందుకే మనం ఏమి చేయాలంటే దేవుడిని వెతకాలి, ఆయన బలమును కూడా వెతకాలి. ఆయన బలం ఎక్కడుంది మనము చూద్దాము. ఆయన బలం ఎక్కడుందో కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 4వ వచనంలో, నీ ఆవరణను నివసించినట్లు నీవు ఏర్పరచుకుని నేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందినము. మాకు రక్షణార్థమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ సముద్రము మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకరత్వము మాకు ఉత్తరమిచ్చున్నావు. బలముని నడికట్టుగా కట్టుకునేవాడా, తన శక్తి చేత పర్వతము సిద్ధపరచువాడు ఆయనే. చూడండి ఎంత బాగా దేవుడు వర్ణిస్తున్నాడు ఇక్కడ. తన ఆవరణములు ఉంటేనంట మనకి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడిస్తున్నట్టుగా మనతో ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఈ సంవత్సరం అనేది చాలా అద్భుతమైనది. ఒక సంవత్సరం దాటడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇంకా ఇక్కడ ముందు భాగంలో చూస్తే ఇక్కడ చక్కటి మాటలు రాయబడిందని చూద్దాం. దేవుని వాక్యము ఎంతో గొప్పది. దాన్ని వర్ణించడానికి సమయం చాలదు. వినేవారు వినరు, విశ్వాసము లేనివారు ఇంకా విశ్వాసులైపోతూ ఉంటారు. అసలు ఈ సంవత్సరం అంటే ఏంటో కూడా కొంతమందికి ధ్యానం కూడా చేయరు. నూతన సంవత్సరం ఏముంది అని క్యాండిల్స్ వెలిగించుకుని చక్కగా ప్రేయర్ చేసుకుని అని అలా వెళ్ళిపోతారు. అలా కాకుండా మనము ఎలా ఉండాలనేది ఈ వాక్యం మనతో చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. చూద్దాము. ఈ కిరీటాన్ని మనం ఎట్లా దాచుకోవాలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంది. చదువుదాం.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ఎంత చక్కగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నహపరింపకుండా నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదటెన్నటికి వెలుపలికి పోడు. అబ్బా, నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగొచ్చుచున్న దూత యెరూషలేమును, నూతన యెరూషలేమును నా దేవుని పట్టణం పేరు, నా క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను, సంఘముతో క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అబ్బా, ఎంత గిఫ్ట్ ఇస్తున్నాడు మనకి. ఆయన ఒక వరాన్ని మనకి ఇచ్చేస్తున్నాడు. ఇస్తూ ఏమన్నాడు, ఒక పేరు పెడతాడట, ఇంకేం చేస్తాడు, కొత్త పేరు పెడతాడంట. పేరు పెట్టని మన పేరు రాసేస్తాడంట అక్కడ. మళ్ళీ ఇంకేమంటాడంటే ఒక స్తంభముగా చేస్తాడంట. సంఘములు దేవుడు మనకు ఒక బలమైనది ఇచ్చాడు. ఏంటంటే ఒక స్తంభం అయిపోవాలి. చర్చ కట్టినప్పుడు పిల్లర్స్ వేస్తాం కదా, ఆ పిల్లర్ లాగా పిల్లర్ అస్సలు పడదు. ఎప్పుడు పడదు, అసలు పడదు. చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చిన్నప్పుడు ఒక పాట పాడుకునేవాడు, ఇప్పటికీ పాడుకుంటాం ఆ పాట. గాలి నేను లయం కను, నేను లయం కను, భూమి ఆకాశం కాలిపోవును, భూమి సముద్రం కాలిపోవును, నేను కాలను, నేను కాలను. భూమి సముద్రం కాలిపోయినా కానీ మనం మాత్రం కాలనే కాలం. ఎలా కాలము? మనుషులం కాలిపోయిన ఆత్మ కాదు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక ఫిల్లర్ లాంటి వాడు కదల్చబడము. ఇంకో చక్కటి పాట ఉంటుంది. నీతిమంతుడు బండ మీద తాను ఇల్లు కట్టెను, వరద వచ్చి వాన వచ్చి దాని మీద కొట్టెను, ఆ ఇల్లు పడిపోయెను, ఆ ఇల్లు పడలేదు. బుద్ధిహీనుడు ఇసుక మీద తాను ఇల్లు కట్టెను, బుద్ధిహీనుడు ఇసుక మీద తాను ఇల్లు కట్టెను, వరద వచ్చి వాన వచ్చి దాని మీద కొట్టెను, ఆ ఇల్లు పడిపోయెను. ఎలా ఉందాం? ఎలా ఉంటే బాగుంటుంది? మనం గాలిస్తే పడిపోయేలా ఉందామా? పిల్లర్లా ఉందామా? తీర్మానం చేసుకోండి. ఈరోజు ఈ సంవత్సరం అంతా కూడా బలంగా ఉండాలి, బలం పొందుకోవాలి, ఆయన ఆశీర్వాదములు తీసుకోవాలి. ఆయన అంటున్నారు, ఆశీర్వాదములకు పిలువబడిన వారులారా అన్నాడు. మనం ఒక పిల్లర్లా ఉండాలి. దేవుడిచ్చిన కిరీటాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సిన వారమేమో. ఈ కిరీటము ఏమిస్తుందంట? ఇంకా ముందు మాటలో మనం చూస్తే ఈ కిరీటాన్ని ఎవ్వరు కూడా ఎత్తుకుపోకుండా కాపాడుకోవాలని దైవ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఈ కిరీటము, దేవుడిచ్చే కిరీటం ఎట్లాంటిదో ఇంకా ముందు భాగంలో చూడబోతున్నాం. ఈ సంఘాలకు దేవుడు 7 ఆత్మలు సంఘములకు దేవుడు రాస్తూ ఇక్కడ చక్కటి మాట వ్రాయబడి ఉంది. ఈ చాలా కిరీటాలు ఉన్నాయి. ఇక్కడ ఒక కిరీటం గురించి నేర్చుకున్నాము. ఇంకో కిరీటం, ఈ కిరీటాన్ని ఏం చేయాలంటే చాలా గట్టిగా పట్టుకోవాలంట. గట్టిగా పట్టుకోవాలంటే ఈ కిరీటం ఎక్కడ ఉంది? పట్టుకోవటం ఏంటి? యేసు ప్రభుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉంటేనే అదొక కిరీటం. ఆయన ఆరాధించటమే ఒక కిరీటం. ఆయన దశమ భాగం వేయటమే కిరీటం. దశమ భాగమైన సమయాన్ని వేయటమే కిరీటం. దశమ భాగమే కాదు, సమయం అనే దశమ భాగం వేయాలి. 7 మార్లు ప్రార్థించాలి, 3 మార్లు ప్రార్థించాలి. అలాంటి భాగ్యం. ఆయన శరీరం తిన రొట్టె, ఆయన శరీరం తిన రక్తం త్రాగిన మనము రోజుకొక్కరికైనా సువార్త చేయాలి. అప్పుడు గాలి వచ్చినా వరద వచ్చినా మనం పడుకోం, నిలబడి ఉంటాం స్ట్రాంగ్గా. మన పిల్లర్ స్ట్రాంగ్, మనం ఏమి అయిపోము. భయపడకు అన్నాడు దేవుడు. భయపడవలసిన అవసరం, భయం వచ్చేస్తుంది. సముద్రం పొంగుతుంది, ఆ వరద ఆ పైకంటే వచ్చేస్తుంది, మళ్ళీ పైకంటే వచ్చేది, కెరటాలు వచ్చేస్తాయి. కానీ సముద్రం ఒక్కడే ఉంటుంది.
ఈ మళ్ళీ కెరటాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. నీ జీవితంలో, నా జీవితంలో కెరటాలనే లోకములో మనం ఉన్నాము. ఈ లోకములన్నీ మన ముందుకు వస్తాయి. వాటిని జయించే శక్తి ప్రభువారు మనకిస్తారు. ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు ఆయన చల్లగా మనల్ని ఆయన చూస్తారు, మనల్ని దీవిస్తారు, మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన. ఇంకా ముందు భాగంలో చూస్తే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో వాక్యాన్ని మనం చూడగలం. మనం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాలి, ఏమి తీసుకోవాలి, ఏమి చేర్చుకోవాలని వాక్యం మనకు సెలవిస్తుంది. మనము దేవుని వాక్యం చూసినప్పుడు దాన్ని నెరవేర్చే శూరులా ఉండాలి. ఇక్కడ దేవుడు మనకిచ్చే బలాన్ని చూద్దాము. మనం ఆవరణ గురించి చూస్తాము. దేవుడిచ్చే కార్యాలు అంటే మనం చూడగలం. చూడండి, దేవుని వాక్యం ఎంత గొప్పదో. 77 కీర్తనలు 14 వచనంలో ఇక్కడ వ్రాయబడి ఉంది. 12వ వచనంలో, నీ కార్యవంతం నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది. నీ వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యకార్యం జరిగించు దేవుడు నీవే. జలములలో నీ శక్తి నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహు బలము వలన యాకోబు యోసేపులను సంతతి వారిని ప్రజల్ని విమోచించున్నావు. దేవా, జనములు నిన్ను చూచి దిగులు పడినను. అగాధ జనములు గజగజలాడును. మేఘరాస్తును నీళ్లు తిమ్మరించిన అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కులా పారిను. ఎంత గొప్ప మాట! దేవుడు ఉరుములు మెరుపులు చేశాడంటే అది అలాగైపోతాయి. మాట చాలు, చూపు చాలు. అందుకే మనకిచ్చిన కిరీటాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుని, ఆయన ఇచ్చిన ఆ కిరీటము శత్రువు వస్తుంది పట్టుకోవడానికి, భ్రమపరుస్తుంది, లోకాన్ని చూపిస్తుంది, మనుషులు చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది. ఈ లోకంలో అసలైన విషయము 2 విషయాలు నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను. ఒకటి, మనిషికి కావాల్సింది తృప్తి. రెండో విషయము ఏమిటంటే సమయమును వృధా చేయకూడదు. సమయం చాలా వాల్యుబుల్. ఒకటి, తృప్తి పడాలి. కొంచెములో తృప్తి పడితే ఆశీర్వదిస్తాడు దేవుడు. దావీదు మహారాజు అంటాడు, ఇంతగా నన్ను ఆశీర్వదించినందుకు నేను ఎప్పటి వాడిని. ఈరోజు మనం ఎప్పటి వారు? మనకు ఒక సూర్యోదయం ఇచ్చాడు, ఒక క్రొత్త సంవత్సరం ఇచ్చాడు దేవుడు. మళ్ళీ ఎంతగా ఆశీర్వదించిన దేవునికి వందనములు, స్తోత్రములు చెప్పుకుని దేవుని కనపరుచుకుందాం. ఆయన బలాన్ని వెతుకుదాము, ఆయన మహిమపరుచుకుందాము, స్తుతిందాము, ఆరాధిద్దాము. ఇక్కడ చక్కటి మాటలు దేవుడు మనకిస్తాడు. ఎలా ఉందామా? ఇలా దేవుని ఆశీర్వాదాలు మనం తీసుకుందాం. సామెతల గ్రంథములో ఎంత మంచి మాటలు మనకి రాశారు. ఇలా ఉందామా ఇలాగా బాబు? ఇలా ఉందాం. ఈ మాటల్లో హృదయంలో దాచుకోండి. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన చక్కగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా కుమారుడా, ఇట్రా, దగ్గరికి రా బాబు, నాన్న దగ్గరికి రా, నీకు కొన్ని మంచి మాటలు చెప్తాను. ఈ న్యూ ఇయర్లో, ఈ క్రొత్త సంవత్సరం నా మాటలు వింటావు బాబు అంటే. నీకు ఒకసారి కిరీటం ఇచ్చాను, దాన్ని కానీ పాడు చేసుకోకే, జాగ్రత్తగా పెట్టుకో, ఎవరు పట్టుకుపోతారు, జాగ్రత్త నాన్న అని. మన ఇంటి చుట్టూ గ్రౌండ్ ఉంటుంది కదా, గేట్కి తాళేస్తాం. మరి ఇంకెక్కడ తాళేస్తాం? దలుపు వేసుకుంటాం లోపల. ఇంకెక్కడ వేస్తాం? బీరువాకి తాళేస్తాం. ఎవరైనా తీసుకుపోతారని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పదే చూసుకుని చాలా జాగ్రత్తగా ఇల్లు పెట్టుకుని వెళ్తాం. ఈరోజు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రము, నీకు ఇచ్చిన కిరీటాన్ని నీవు శత్రు పట్టుకోకుండా దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఒక దైవ సేవకుడు చక్కటి పాట పాడారు. ఏంటంటే అదైనా అనుభవపూర్వకంగా పాడిన పాట అది. జీవ కిరీటము పొందు వేళ ఎంత సంతోషం, జీవ కిరీటము పొందు వేళ ఎంత సంతోషం, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, ఇరుకులు ఇబ్బందులెన్నో నిన్ను చుట్టినాను,
నిన్నుగని నా దేవుడు మరచిపోతాడా? నిన్నుగని నా దేవుడు మరచిపోతాడా? సోలిపోవలదు మనసా, జీవ కిరీటము పొందు వేళ, జీవ కిరీటము పొందు వేళ ఎంత సంతోషం. నాకు ఈ పాట చాలా ఇష్టం. నాకు ఒకసారి కలలో దేవుడు నాకు జీవ కిరీటాన్ని పెట్టాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన జరిగిపోయింది. చాలా లోతు మట్టిలోంచి వెళ్ళి ప్రార్థన జరిపొచ్చాము. నేను మా పాప గారింటికి వెళ్ళి అక్కడ ఉండిపోయాను ఒక నైట్. 3 రోజులు శ్రమించి రెస్ట్ తీసుకుంటున్నాను. రాత్రి ప్రభువారు వచ్చారు దగ్గరికి. అమ్మా అని పిలుస్తుంటే ఎవరో అనుకుని అలాగే ఉన్నాను. అలాగే ఉండేటప్పటికి పెద్ద పరుపు వేశారు ఆకాశం మీద. ఆ పరుపు మీద అని కూర్చోబెట్టి దేవదూతలు వచ్చారు. నా కాళ్ళు చేతులు నొక్కుతున్నారు, నాకు పరిచర్య చేస్తున్నారు. నువ్వు వలసిపోయావమ్మా అంటున్నారు. అవి నేనేం వలసిపోలేదు, బాగానే ఉన్నానన్న. లేదు నేను వలసిపోయావు, ప్రభు మమ్మల్ని పంపించారు, నీకు పరిచర్య చేస్తున్నామన్నారు. వెంటనే ఒక చైర్ వచ్చింది. ఆ చైర్ కూర్చోబెట్టారు నన్ను తీసుకొచ్చి. ఆ చైర్లోనూ పెద్ద బరువైన కిరీటం తీసుకొస్తున్నారు 2 దేవదూతలు. వాళ్ళ మగిలాకపోతున్నారు. ప్రభువారు వెనకాల ఉండి ఆయన కూడా హస్తం వేసి నాకు కిరీటం పెట్టారు. రియల్గా నిజముగా నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దర్శనము, ఆ యొక్క దర్శనం నేను చూసి చాలా ఆనందించి ప్రభు అన్నారు, నీ ప్రయాస వ్యర్థము కాదు. నువ్వు బాడిలో వెళ్ళావు, ఉపవాసం ఉండి వెళ్ళావు, ఆటోలో వెళ్ళావు, 3 దినములు కష్టపడి పని చేస్తావు. ఇదిగో నీకు కిరీటము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవ కిరీటము పొందు వేళ ఎంత సంతోషం, జీవ కిరీటము పొందు వేళ ఎంత సంతోషం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము సోలిపోకూడదని దేవుని వాక్యం మనతో మాట్లాడి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మనం చదువుకుని దేవుని ధ్యానం చేద్దాం. ఇందులో కొన్ని మాటలు మీకు అందరికీ తెలిసి మాటలు అయినప్పటికీ మరొకసారి ధ్యానం చేద్దాం. చూడండి. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకం గైకును, అవి దీర్ఘాయువును. దీర్ఘాయువు ఇచ్చేస్తారంటే నీ సంవత్సరం 80-70 సంవత్సరాలు కాదు, 150, 120 ఆయన ఇష్టం. ఆయన ఎప్పటి వరకు దీర్ఘాయువు ఇస్తాడట. సుఖజీవముతో గడుచు సంవత్సరం సుఖంగా ఉంటా. నిజంగా నేను సుఖంగా ఉన్నాను ఇప్పుడు. నాకు ఏ బాధ, ఏ భయం ఏది లేదు. సుఖంగా జీవిస్తున్నాను. ఈ వాగ్దానం నాకు నెరవేరింది. సుఖంగా ఉన్నాను. నాకు శత్రువులు కనబడరు ఎక్కడాను. అందరూ మిత్రులే. శత్రువులు ఉంటారేమో నాకైతే తెలియదు. అట్టి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చూడండి. శాంతిని నీకు కలుగు చేయొచ్చును. శాంతం, నెమ్మది నాకు ఇచ్చాడు దేవుడు. చూడండి. దయను సత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము. దయగలవారి ఎడల దయ చూపిస్తా. ఇవ్వాలంతే. నాకు బాగా ఇవ్వటం తెలుసు. నాకున్న దాంట్లో అందరికి ఇస్తాను. మీరు ఇస్తారు అలాగా? మీరు కూడా అలా ఇవ్వండి. మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆ దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వకు, నీ నుండి పైకి వెళ్ళిపోనివ్వకు. వాటిని కంఠభూషంగా ధరించుకోండి. నెక్లెస్ లేదు ఎట్లాగా అనుకుంటాం మనం ఊరు వెళ్ళేటప్పుడు. అరే ఇంకా 2 వస్తువులు ఉంటే ఒకటే ఉంది అనుకుంటాం. కానీ కంఠభూషంగా ధరించుకోవాల్సింది వాక్యం, పాట, మృదువైన ప్రార్థన, అంగీకరమైన ప్రార్థన, చక్కటి పాట, చక్కటి స్మైల్, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. డిగ్నిఫైడ్గా ఉండాలి, అందంగా ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడతాయంటే ఎక్కడ ఫేస్ వాల్యూ చేయించుకొని ఎక్కడ ఏం అది కాదు.
హృదయములో నుండి వస్తుందని దేవుని వాక్యం రాయబడింది. హృదయం ఎంత అందంగా ఉంటుందో మన ఫేస్ కూడా అంత అందంగా ఉంటుందని దేవుని వాక్యం రాయబడింది. దయను సత్యం ఎన్నడను విడిచిపోనీయకుము, వాటిని కంఠపుష్పం ధరించుకును, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకును. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవ దృష్టి ఎందును దయ పొంది మంచివాడు అనిపించుకుందావు. మంచివాడు వెరీ గుడ్ అనాలి అంటే ఇవన్నీ కూడా ఆచరించండి. కింద భాగం ఇంకా ఉంది, నీవు దయ నుండి మంచివాడు అని అనిపించుకుందు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో ఏకమైందు నమ్మిక ఇచ్చుము, నీ ప్రవక్తనంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకును, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను. నేను జ్ఞానే కదని నీవు అనుకునవద్దు, యెహోవాయందు భయభక్తులు చెడుతనం విడిచిపెట్టే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును. అప్పుడు నువ్వేం చేయాలి, నీ రాబడంతటిలో ఫలము దేవునికి ఇవ్వాలి. నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరిస్తే దేవుడు ఊరుకోవట్లే. దేవుడు మళ్ళీ అంటున్నాడు, అబ్బాయి నువ్వు ఇవన్నీ చేసేస్తావు కదా, నీకు మంచిది ఇస్తున్నా ఏంటి, అప్పుడు నీ కోట్లలో ధాన్యం సమృద్ధిగాను, నీ గానుగులో క్రొత్త ద్రాక్షలను పైకి పర్లిపారును. నా కుమారుడా, నీవు శిక్షను తృణీకరింపవద్దు, ఆయనని గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువాని గద్దించు. జ్ఞానం సంపాదించేవాడు ధన్యుడు, వివేచము కలిగిన నరుడు ధన్యుడు. ఇవన్నీ చదవండి, వాక్యం ఎంత బాగుందో. మీరు ధన్యులు అవ్వాలన్నా, ఆయుష్ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, మరి మీ ఎముకలకు సత్తువు కావాలన్నా, మీరు కిరీటం ధరించుకోవాలన్నా, సంవత్సరం అనే కిరీటం మీకు కావాలంటే, సుఖజీవం మీకు కావాలంటే ఆయన అన్నాడు, 2 చేతులు చాచి పిలుస్తున్నాడు, నా కుమారుడా రా, నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంతకాలం దూరంగా వెళ్ళిపోతావు, రా అని పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడును చేర్చుకుని ఆయన ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశ్రయిస్తాడు. తప్పిపోయిన కుమారుడు అన్నాడు కదా, తండ్రి పరలోకమందు నా తండ్రి, నీకును నా తండ్రికి విరోధముగా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అనగానే ప్రభు చేర్చుకుని ముద్దు పెట్టుకుని తండ్రి ఎంతగా చేస్తాడు మన వాక్యాన్ని చూస్తూ. అలాగే ఈరోజు సామెతల గ్రంథంలో ఆయన పిలుస్తున్నాడు, నా కుమారుడా నువ్వు నా దగ్గరికి రా. గత సంవత్సరం రాలేదు, దూరం జరిగిపోయావు. ఈ సంవత్సరము, ఈ నెల నుండి, ఈ రోజు నుండి నా మందిరానికి రా, నా సన్నిధిలో గడుపు. ఒక్కరోజు గడిపితే 1000 దినముల ఆశీర్వాదం. ఎంతోమంది న్యూ ఇయర్కి సండే రాలేదు మందిరానికి, 1000 దినములు అలా పోగొట్టేస్తున్నారు. అయ్యయ్యో ఎంత బాధకరం. ఎంతోమంది ఇంట్లోనే ఉండిపోతున్నారు, పనులు చేసుకుంటున్నారు, వారి జీవితాన్ని చక్కబెట్టుకుంటున్నారు. ఎంతోమంది నష్టపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, హోల్ నైట్ ప్రేయర్ అంటే రాలేదు చాలామంది. ఎవరు ఆ రాత్రి ప్రేయర్కే చాలామంది వెళ్ళలేదు, ఇంట్లో టీవీ చూస్తూ ఏవి చూస్తూ ఉండిపోయారు. అలా కాదు, జీవ కిరీటము పొందు వేళ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. నీకు ఇచ్చిన జీవ కిరీటం ఎవరైనా పట్టుకుపోతారేమో. పోతే సమయం అంతా అయిపోయింది, ఇంకొక కొత్త సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరంలో ఆయన ఇచ్చే దయా కిరీటాన్ని సంపాదించుకొని ఆ కిరీటం ఎవరు పట్టుకోకుండా జాగ్రత్తగా దాచుకోవాలని ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.